ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై హైదరాబాద్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. అయితే ఈ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడం అనేక అనుమానాలకు దారితీసింది. ఈ పార్టీలో పాల్గొన్న కొందరు ప్రముఖులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. పోలీసుల ఈ మెరుపు దాడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, సింగర్ మంగ్లీ తన పుట్టినరోజును జూన్ 10వ తారీఖున జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితులను సినీ ప్రముఖులకు పార్టీ అరేంజ్ చేసింది. ఈ పార్టీని చేవెళ్లలోని ఒక ప్రముఖ రిసార్ట్ లో నిర్వహించారు. అయితే ఈ పార్టీలో గంజాయి, డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మెరుపుదాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల రిసార్ట్ లోకి పోలీసులు ప్రవేశించగానే ప్రముఖులు సింగర్ మంగ్లీ దిగ్భ్రాంతికి గురి అయ్యారు. ఈ పార్టీలో దివి, కాసర్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఒక నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గొన్నారు. వారిలో 9 మందికి పైగా డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన మంగ్లీ నిర్వహించిన రిసార్ట్స్ పై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. సింగర్ మంగ్లీ నిర్వహించిన పార్టీలో పలువురు గంజాయి తదితర మత్తు పదార్థాలు వాడినట్టు సమాచారం. అయితే నిషేధిత మాదక ద్రవ్యాలు ఈ పార్టీలో ఉపయోగించారా? ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యం లభించినట్టు సమాచారం. పోలీసులు నిర్వహించిన ఈ దాడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.